ఆది మానవుడి నుంచి అధునాతన మానవుడి వరకు మనిషి ఆరోగ్యానికి సంబంధించి మనుషులకు వచ్చే వ్యాధుల గురించి, వ్యాధుల నివారణ గురించి ఎన్నో పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భూమి మీద మానవ జాతి మనుగడ ప్రారంభంలో పెద్దగా మందులు, వైద్య విధానాలు అందుబాటులో లేవు. మనిషి ప్రకృతి వైద్యం, కాయకల్ప చికిత్స లాంటివి చేస్తూ ప్రకృతి మీద ఆధారపడి వ్యాధుల్ని నివారించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. పెద్దగా సత్ఫలితాలు వచ్చేవి కావు. అందుకే మనుషులు మృత్యువాత పడుతూ ఉండేవారు. కాలక్రమంలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి లాంటి వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వైద్య విధానాలు కొన్ని వ్యాధుల్ని నయం చేయడంలో ఉపయోగంగా ఉంటూ వచ్చాయి. కొంతకాలానికి ఆధునిక అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చింది. రకరకాల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. శాస్త్ర పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెంది ఎన్నో జబ్బులకు మందులు కూడా కనుక్కున్నారు. ఎన్నో జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు కూడా మనం కనుక్కోగలిగాం. అవసరమైన శస్త్రచికిత్సలు కూడా చేసే స్థాయికి అధునాతన వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంది. అంతేకాకుండా అవసరమైతే అవయవ మార్పిడి కూడా చేయగలిగే స్థాయికి వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. మనిషి జీవిత కాలాన్ని పొడిగించగలుగుతోంది. కృత్రిమ మేధస్సు సృష్టించేంత శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నప్పటికీ కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. రకరకాల వైరస్లు మానవాళిపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని మనం కళ్ళారా చూసాం. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాధులు, వైరస్లు పోటీ పడుతూనే ఉన్నాయి. మానవాళిని రక్షించడం కోసం మనిషి అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ అన్వేషణలో భాగంగా వీహీల్ అనే నూతన వైద్య విధానం పుట్టుకొచ్చింది. ద మ్యాన్ బిహైండ్ దిస్ ఈజ్ శ్రీ సంజయ్ సోలంకి ఈజ్ ఆన్ ద వే టు అవర్ స్టూడియోస్. లెట్స్ వెల్కమ్ హిమ్. సంజయ్ గారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని తెలిసి నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేను చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను, చాలా షోస్కి యాంకరింగ్ కూడా చేస్తుంటాను. వైద్య విధానంలో ఒక కొత్త వైద్య విధానాన్ని మనం ఇప్పుడు జనాలకి పరిచయం చేయబోతున్నామని తెలిసినప్పటి నుంచి నేను ఇంకా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. లెట్స్ బిగిన్ ద షో. సంజయ్ గారు, మీరు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్. మానవ శరీర శాస్త్రానికి సంబంధించి ఎలాంటి డిగ్రీలు మీరు చదవలేదు, కానీ మానవ శరీరానికి సంబంధించిన వీహీల్ అనే కొత్త వైద్య విధానాన్ని కనుక్కున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? మీకు ప్రేరణ ఎలా కలిగింది? ఎస్, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. నేను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ని. వైద్యశాస్త్రంలో ఎటువంటి పట్టాలు లేవడం కూడా నిజమే. కానీ చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర, ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి, పురాణాల నుంచి ఋషులకి సంబంధించిన ఎన్నో విషయాలు, వారు చేసిన వైద్య విధానాల గురించి ఎన్నో కథలు వింటుండేవాడిని. అప్పటి నుంచే ఋషులు చేసిన వైద్య విధానాల పట్ల నాకు ఒక రకమైన ఆసక్తి పెరుగుతూ వచ్చింది. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో చిన్నప్పుడు ఈ కథలు విన్నాను కదా, దాని పట్ల ఆసక్తి మరింత పెరిగి నాకు నేనుగా ఎన్నో రీసెర్చ్ పేపర్స్ అండ్ బుక్స్ చదువుతూ ఉండేవాడిని. అలా సటల్ ఎనర్జీ సిస్టమ్ అంటే ఏంటి, ఇది వాస్తవమా లేకపోతే భ్రమ మాత్రమేనా అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇదే నిజమైతే మానవ శరీరం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీన్ని ఉపయోగించి మన రోగాల నివారణ చేయవచ్చా, ఇటువంటి ప్రశ్నలు కూడా ఉండేవి. వెస్ట్రన్ వరల్డ్లో క్యాండర్స్ పర్ట్ అనే న్యూరో సైంటిస్ట్ అండ్ ఫార్మకాలజిస్ట్ కూడా చక్ర అండ్ న్యూరోపెప్టైడ్స్ మధ్యలో ప్రగాఢమైన సంబంధం ఉంటుందని ఆమె రీసెర్చ్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య విధానంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని మనం బాగానే వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ, ఈఈజీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఎక్సెట్రా. అలానే లేజర్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో భాగమే. ప్రస్తుత సమయంలో దీన్ని మనం స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం, ట్యూమర్లు తగ్గించడం కోసం వాడుతున్నాం. అట్ దిస్ జంక్చర్ ఐ వుడ్ లైక్ టు కోట్ నికోలా టెస్లా, who said that if you want to know the secrets of this universe, think in terms of frequency, energy and vibrations. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏన్షియంట్ అండ్ మోడర్న్ నాలెడ్జ్ని కలిపి ఈ కొత్త వీహీల్ అనే పద్ధతిని కనిపెట్టాను.
సంజయ్ గారు మనుషుల జబ్బుల్ని వైద్యం చేసి తగ్గించడానికి మెడికల్ కాలేజ్కి వెళ్ళి వైద్య శాస్త్రం అభ్యసించి డాక్టర్ డిగ్రీలు పొందాల్సిన అవసరం లేదంటారా? వైద్యశాస్త్రం చదవక్కర్లేదని నేను కాదు, ఎవరూ చెప్పరు. విద్య విజ్ఞానం రెండు అవసరం. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో అధ్యయనం చేస్తూ ఉంటారు. చదవకపోతే మానవజాతి ఇంత పరిణతికి చెందుండేది కాదు. నేను కూడా వీహిల్ మీద దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పరిశోధన చేశాను. దీనికి తాలూకు వివరాలన్నీ ఒక సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ కూడా అయింది. ఇదిగోండి. మన జీవితంలో ఆవిష్కరణ అన్వేషణ రెండు అవసరం. ఇవి రెండు రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. ఆదిలో ఆయుర్వేదం, ఆ తర్వాత యునాని, తదుపరి హోమియోపతి వచ్చింది, ఆ తర్వాత అలోపతి వచ్చింది. కొత్త ఆవిష్కరణ జరిగినప్పుడు పాతలో జరిగిన ఆవిష్కరణలు తప్పని మనం అనలేం. అంతకుముందు జరిగిన ఆవిష్కరణలు ఏవైనా తప్పులు లేకపోతే లోపాలు ఉంటే అవి సరిదిద్దుకుంటూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటాము. దీనికి భిన్నంగా వీహీల్ అనే నేను పద్ధతిని కనిపెట్టాను. ఇంకా డిగ్రీల విషయానికి వస్తే పూర్వంలో ఎటువంటి డిగ్రీలు ఉండేవి కావు. గురుముఖంగా నేర్చుకోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రస్తుత యుగంలో స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ మరియు రకరకాల డిగ్రీలు వచ్చినాయి. మనకు శరీరధర్మం అర్థమైతే వైద్యశాస్త్రం చదవాల్సిన అవసరం లేదండి, మనం వైద్యం చేయవచ్చు. ఓ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ వీహీల్ అనే చికిత్సా పద్ధతి గురించి వివరంగా చెప్పండి. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలోపతిక్ మెడిసిన్కి ఈ వైద్య విధానం ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? అలోపతి మెడిసిన్ మన శరీరాన్ని ఒక కెమికల్ యూనిట్గా భావిస్తుంది. ఏవైనా కెమికల్ బ్యాలెన్స్లో లోపం జరిగినప్పుడు అది ఒక వ్యాధిగా మారుతుంది. అందుకనే డాక్టర్స్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఏదైతే లోపం జరిగిందో దాన్ని సరిదిద్ది వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. దీనికి భిన్నంగా వీహీల్ మన శరీరాన్ని ఒక ఎనర్జీ యూనిట్గా, అంటే ఒక శక్తి కేంద్రంగా భావిస్తుంది. ఏదైనా ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని సమకూర్చి వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. మోడర్న్ మెడిసిన్ కెమికల్ పాత్వే మీద ఆధారపడి ఉంటే వీహీల్ సిగ్నలింగ్ పాత్వే మీద ఆధారపడి ఉంటుంది. మోడర్న్ మెడిసిన్ మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఎన్నో రోగాలు ఎఫిషియెంట్గా ట్రీట్ చేయలేకపోతుంది. అది కాకుండా ఎన్నో రోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాత కూడా ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. దీనికి ముఖ్యమైన కారణం మోడర్న్ మెడిసిన్ మన డిఎన్ఏలో 5% డిఎన్ఏ ఏదైతే ప్రోటీన్స్ని కోడ్ చేస్తుందో దాని మీదే ఆధారపడి ఉంది. మిగతా 95% నాన్ కోడింగ్ డిఎన్ఏ ఎలా పనిచేస్తుంది అని వాళ్ళకి తెలియదు. దాన్ని అన్ఫార్చునేట్లీ వాళ్ళు జంక్ డిఎన్ఏగా క్లాసిఫై చేశారు. సుమారు 2005లో ఎన్కోడ్ అనే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 95% డిఎన్ఏ మన శరీరంలో ఎన్నో ఇంపార్టెంట్ బయోలాజికల్ ప్రాసెసెస్ లైక్ జీన్ ఎక్స్ప్రెషన్, సెల్ డివిజన్, హార్మోన్ సెక్రీషన్, ప్రోటీన్ సింథసిస్ ఇటువంటి ప్రక్రియలు జరగడానికి ముఖ్యమైన కారణం ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏనే అని తెలిసింది. థాట్స్ కూడా సిగ్నలే. అందుకనే మన ఆలోచన ప్రభావం మన శరీరం మీద ఎంతో ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయమే. అందుకనే సిగ్నల్స్ని కొంచెం కూడా సందేహించాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం మోడర్న్ మెడిసిన్ కూడా నాన్ కోడింగ్ డిఎన్ఏ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు ఇంటగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఏదైతే రిసెప్టర్ అండ్ ఎఫెక్టర్ ప్రోటీన్స్ క్లాసిఫై చేశారో అవి స్విచెస్గా పనిచేస్తాయని, ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్ అంటే లైట్, సౌండ్, రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ క్యాప్చర్ చేసి అది సెల్యులర్ బిహేవియర్గా మారుస్తాయనేసి వాళ్ళకి తెలిసింది. ఇది కూడా సిగ్నల్స్ మీదే ఆధారపడి ఉంది. అలానే ఆయుర్వేదం కూడా సిగ్నలింగ్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. కఫ, పిత్త మరియు వాత ఇవన్నీ మన పంచభూతాలు అంటే భూమి, జలం, వాయు, ఆకాశం మరియు అగ్నిని రిప్రజెంట్ చేస్తాయి. మన శరీరం కూడా పాంచభౌతికమే. ఈ పంచభూతాలు ఏమైనా సమతుల్యత లోపించినప్పుడు అది ఒక వ్యాధిగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
ఇంత ఉన్నతమైన వైద్య విధానం మన భారతదేశంలో ఇంత పురాతన కాలం నుంచి ఉండటం గర్వకారణం. ఈ సూక్ష్మశక్తి రహస్యాలు మనకు తెలియకపోతే రోగ నివారణ ఎప్పటికీ ఒక ఛాలెంజ్గా మిగిలిపోతుంది. సో మన శరీరం ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటారు. మన శరీరం ఒక ఎనర్జీ ఫీల్డ్ అని చెప్తే అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. వీఆర్ బీయింగ్స్ ఆఫ్ లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఎక్సెట్రా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీఆర్ ఎనర్జీ బీయింగ్స్. ప్రస్తుతం కూడా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని మన బాడీ డయాగ్నోసిస్ కోసం తరచుగా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ, ఈఈజీ, ఎంఆర్ఐ, ఎక్స్రే ఇవన్నీ మన ఫిజికల్ బాడీని ఎనర్జీ రూపంలో డయాగ్నోసిస్ చేస్తాయి. అదే ఎనర్జీని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే అది రోగాలకు ఉపశమనం కూడా ఉపయోగించవచ్చు. ఇదే నేను వీహీల్ ద్వారా చేస్తున్నా. ఈ వీహీల్ సిస్టమ్ నిజంగా మన శరీరంలో ఉన్న జబ్బులకి ఉపశమనం కలిగించగలదని మీరు ఇనిషియల్గా ఎలా తెలుసుకోగలిగారు? స్టార్టింగ్లో కొన్ని ప్రయోగాలు నేను నా మీద, నా ఫ్యామిలీ మెంబర్స్ మీద చేశాను. రిజల్ట్స్ అయితే పాజిటివ్గా వచ్చాయి. ఈ రిజల్ట్స్ని కొంతమంది ఫ్రెండ్స్తో కూడా షేర్ చేశాను. వాళ్ళు కూడా నా సిస్టమ్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళకు కూడా నేను వీహీల్ అనే పరికరాన్ని ఇచ్చాను. ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్గానే ఉంది. ఇది హోలిస్టిక్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి యాడ్వర్స్ ఇంపాక్ట్ రావడానికైతే ఆస్కారం ఉండదు. అట్ ద మోస్ట్ దీనివల్ల ఎటువంటి రిజల్ట్స్ కనిపించకపోవటం మాత్రమే జరగవచ్చు. రీసెంట్గా నేను ఈ వైద్య విధానాన్ని యూజ్ చేసి కొన్ని కేసెస్ సాల్వ్ చేశాను. వీటిల్లో కొన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఫస్ట్ కేస్ స్టడీ ఈజ్ రిగార్డింగ్ అల్సరేటివ్ కొలైటిస్. ఆ లేడీ పేషెంట్ ఫ్రమ్ జోధ్పూర్, ఏజ్డ్ అబౌట్ 75. ఆమెకి దాదాపు 20 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ మోషన్స్ అవుతూ ఉండేవి. ఎలోపతి మెడిసిన్ ద్వారా బ్లీడింగ్ అయితే ఆపడం జరిగింది కానీ మోషన్స్ అయితే అలాగా 8 నుంచి 10 సార్లు రోజుకి అవుతూ ఉండేవి. ఆమె చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అప్పుడు వీహీల్ థెరపీని స్టార్ట్ చేశాం. దాదాపు 2-2.5 నెలల్లోనే ఆమెకి ఈ ఏదైతే లూజ్ మోషన్స్ ఉన్నాయో అవి డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి. ప్రస్తుతానికి లూజ్ మోషన్స్ అనేటివి 2 సార్లు జరగటమే అవుతుంది. అది కూడా అన్కంట్రోల్గా అయితే అవ్వదు. సెకండ్ కేస్ స్టడీ ఈజ్ రిగార్డింగ్ లివర్ సిరాసిస్. ఆ పేషెంట్ ఈజ్ ఫ్రమ్ జైపూర్, హూ ఈజ్ ఏజ్డ్ అబౌట్ 65. అతను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అతను బయటకు వస్తే డాక్టర్లు ఇతనికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని రికమెండ్ చేశారు. అప్పుడు మేము వీహీల్ థెరపీని స్టార్ట్ చేసాం. దాదాపు 3 నుంచి 4 నెలల్లోనే అతని ఎల్ఎఫ్టీలో మార్పులు వచ్చేసినాయి. మోర్ సిగ్నిఫికెంట్ ఈజ్ 10 నుంచి 12 నెలల్లో అతని ఈసోఫాగల్ వెరైసెస్ ఏదైతే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో ఉన్నాయి అది క్లియర్ అయిపోయింది. దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ద థర్డ్ కేస్ స్టడీ ఈజ్ రిగార్డింగ్ థైరాయిడ్. ఒక పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు అతని టీఎస్హెచ్ లెవెల్ 13.2 ఉంది. మేము వీహీల్ థెరపీని స్టార్ట్ చేసాం. 3 నెలలు కాగానే మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించాం. అతనిది టీఎస్హెచ్ లెవెల్ 6కి డ్రాప్ అయింది. అది కూడా ఏ మందు లేకుండా, ఏ థెరపీ లేకుండా. దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. These are all irrefutable scientific evidences and validations that signaling pathway works much better than chemical pathway. అసలు వీహీల్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? మీరు పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? ముందుగా నేను పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. ప్రస్తుతం అతని ఫిజికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, మెడికల్ రిపోర్ట్స్ డిస్కస్ చేయటం జరుగుతుంది. అడిషనల్లీ మేము అతని ఫోటోగ్రాఫ్ కూడా అడుగుతాం. ఎందుకంటే అతని ఫోటోగ్రాఫ్లో అతని ఎనర్జీ ప్రొఫైల్ ఉంటుంది. మేము అతని ఫోటోగ్రాఫ్ని అనలైజ్ చేసిన తర్వాత అతనికి కావాల్సిన హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ మా దగ్గర ఉన్నాయా లేదా అని నిర్ధారించి ఆ కేసు తీసుకోవటం లేకపోతే రిజెక్ట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆ కేసు యాక్సెప్ట్ చేస్తే మేము ఈ ఫ్రీక్వెన్సీ మేట్రిక్స్ ఒక హీలింగ్ డివైస్ ద్వారా అతనికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అతని మెడలో ధరించుకుంటే చాలు. 3 నుంచి 4 వారాల్లో మార్పులైతే మొదలవుతాయి. వీహీల్
is a very precise way of understanding. So our success rate is more than 80%. WeHeal is a customized healing solution for each individual. ఈ మధ్యకాలంలో ADHD, డెమెన్షియా, డిప్రెషన్, పార్కిన్సనిజం, అల్జీమర్స్ అనే మానసిక రోగాలు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ దీనికి సరైన చికిత్స ఇప్పటిదాకా ఏ సిస్టంలో లేదని అంటూ ఉంటారు. ఇటువంటి సమస్యలకు మీరేమన్నా ట్రీట్ చేస్తారా? మీ సిస్టంలో ఇటువంటి సమస్యలను ట్రీట్ చేయడం సాధ్యపడుతుందా? WeHeal సిస్టంలో శారీరక అలాగే మానసిక సమస్యలకి పరిష్కారం చేసే బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. కావలసిన ఫ్రీక్వెన్సీస్ మా అందుబాటులో ఉంటే అతని ఫిజికల్ లేకపోతే సైకలాజికల్ కండిషన్స్లో మార్పులైతే జరుగుతాయి. నేను ఆల్రెడీ డిప్రెషన్ మరియు పార్కిన్సనిజంని సక్సెస్ఫుల్లీ హీల్ చేశాను. ADHD, డిమెన్షియా, ఆల్జీమర్ ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా హీల్ చేయటం సాధ్యమే. కానీ ఇప్పటి వరకు ఇటువంటి కేసెస్ నా దగ్గర రాలేదు కాబట్టి మీకు రియల్ కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్గా ఇవ్వలేకపోతున్నాను. జబ్బు నుంచి ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళీ ఆ జబ్బు తిరిగి రావచ్చా? మనం ఒక డైనమిక్ యూనివర్స్లో ఉంటున్నాం. ప్రతి క్షణం ఇక్కడ మార్పులు జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఏదీ పర్మనెంట్గా ఉండదు. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలానే ఏ జబ్బైనా తగ్గిన తర్వాత మరలా దానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఇస్తే అది మరలా తిరిగి వస్తుంది. దీన్నే ఎపిజెనెటిక్స్ కూడా అంటారు. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. అటువంటి వాళ్ళకు WeHeal ఎలా హెల్ప్ అవుతుంది కొంచెం తెలుపుతారా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కీమోథెరపీ మరియు రేడియేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత వాటి ప్రభావం వాళ్ళ శరీరం మీద ఎంతగానో ఉంటుంది. అడిషనల్లీ వాళ్ళకి క్యాన్సర్ రీలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు తమ ఎనర్జీని బ్యాలెన్స్ చేయించుకుంటే ఎంతో మేలు. దీనివల్ల వాళ్ళ శరీరం మీద కీమోథెరపీ మరియు రేడియేషన్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అలానే ఎనర్జీ బ్యాలెన్సింగ్ వల్ల క్యాన్సర్ రీలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉండకపోవచ్చు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఆలోచించలేని విధానంలో ఒక నూతన చికిత్స పద్ధతిని మీరు కనుక్కున్నారు, విచ్ ఈస్ పాత్ బ్రేకింగ్. మీరు కాకుండా ప్రపంచంలో ఏ విధంగా ఇంకెవరైనా హీలింగ్ అందిస్తున్నారా? లేదండి, WeHeal ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ప్రస్తుతానికి ప్రపంచంలో ఈ చికిత్సా పద్ధతిని ఆధారం చేసుకొని నేనే హీలింగ్ ఇవ్వగలుగుతున్నాను. మరి మీకు గవర్నమెంట్ నుంచి లేకపోతే ఇతర రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లభించలేదా? నేను రెలవెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ చేశాను. ఎందుకంటే ఇటువంటి అన్కన్వెన్షనల్ ఐడియాస్ని గ్రౌండ్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ కొలాబరేటివ్ స్టడీస్ ఆన్ దిస్ న్యూ సిస్టమ్. ఓకే, ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేంటంటే డివైన్ మాస్టర్ శ్రీ పరమహంస యోగానంద అతని పుస్తకం ద డివైన్ రొమాన్స్లో డిసీజెస్ విల్ బి ట్రీటెడ్ అండ్ హీల్డ్ మోర్ అండ్ మోర్ బై రేస్. వైబ్రేటరీ ఎనర్జీ కెన్ రీచ్ ద ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఆటమ్స్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్, వేర్ గ్రాస్ కెమికల్స్ కెనాట్ పెనిట్రేట్ అని చెప్పారు. ఎనర్జీని ట్రీట్మెంట్ కోసం కన్సిడర్ చేయకపోతే ముందు ముందు మెడికల్ సైన్స్లో పెద్ద పెద్ద అడ్వాన్స్మెంట్స్ అయితే ఉండకపోవచ్చు. అలోపతి మెడిసిన్ అండ్ ఎనర్జీ మెడిసిన్స్ని ఇంటగ్రేట్ చేయటం అనివార్యం అవుతుంది. లేకపోతే రోగ నివారణ ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. WeHeal ఈజ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, బోత్ గ్రాస్ అండ్ సటిల్. Allopathy medicine is limited in its approach because it is reductionist, deterministic and linear. Energy medicine holistic understanding మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సంజయ్ గారు, మీరు ఆశించినట్టు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ముందుకొచ్చి మీ WeHeal వైద్య విధానానికి సహకారం అందిస్తాయని ఆశిస్తున్నాం. హోప్ ఫర్ ద బెస్ట్. Thanks for coming to the studios and introducing your brain child WeHeal system to the viewers. Namaskaram. Namaskaram. Thank you very much for inviting me to your studio.
ఇప్పటి వరకు మన వెల్ బీయింగ్ కార్యక్రమం ద్వారా వీహీల్ అనే కొత్త వైద్య విధానం గురించి తెలుసుకున్నారు కదా. చూస్తూనే ఉండండి మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాల కోసం విక్టరీ వింగ్స్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.